వ్యాస భగవానుడు ఒక్క ఈ దేశానికే కాదు, ప్రపంచమంతటికీ కూడా సంస్కారం అందించినటువంటి మహాపురుషుడు ఆయన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ వ్యాస భగవానుడా, పుల్లారవిందాయత పద్మనేత్ర. ఆయన యొక్క కన్నులు విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో, ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నుల వైభవము కలిగినవాడు ఆయన. ఏనత్వయా భారత తైల పూర్ణ, ఆయన ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే వెలుగు, ఆ దీపమే అంధకారాన్ని పోగొడుతుంది. అదే భారతము అనేటటువంటి తైలాన్ని నింపినటువంటి దీపాన్ని వెలిగించి ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, నీవు లోకానికంతటికీ కూడా జ్ఞానాన్ని కృప చేసినటువంటి మహాపురుషుడవు కాబట్టి నీకు నేను నమస్కరించుచున్నాను అని నమస్కరిస్తాం. వ్యాస భగవానుడు లేనినాడు అసలు వేద విభాగం లేదు. వేద విభాగం లేనినాడు కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు వేదం చదివేటటువంటి అవకాశమే లేదు. వేదం చదివే అవకాశమే లేనప్పుడు ప్రమాణమే తెలియదు. ప్రమాణమే తెలియనప్పుడు జీవితానికి దిశానిర్దేశకత్వమే ఉండదు. అందుకే వ్యాస భగవానుణ్ణి పక్కన పెట్టి చూసిన నాడు అసలు మనం జీవించి ఏ ప్రయోజనాన్ని సాధించాలో మనకు అర్థం కానటువంటి ఒక అంధకారబంధురమైనటువంటి స్థితి యందు పడిపోతాం. ఆ స్థితి నుంచి తప్పించి మనని ఈశ్వర పదంలో నడిపించడానికి కావలసినటువంటి భక్తిని సమకూర్చి మహాభారతాంతర్గతంగా ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించి అష్టాదశ పురాణములనిచ్చి వేద విభాగం చేసి బ్రహ్మసూత్రములను రచించి నలుగురు శిష్యులకి వేదాల్ని పురాణాల్ని ఉపదేశం చేసి వారి చేత మళ్ళీ లోకంలో వేద వ్యాప్తిని పౌరాణిక వాంగ్మయ వ్యాప్తిని చేయించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. ఆయన యమునా నదీ తీరంలో పుట్టినవాడు, పుడుతూనే నల్లని శరీరంతో పుట్టినవాడు కనుక ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని ఒక పేరు. ఆయన శుకబ్రహ్మ వంటి మహాపురుషుడికి జన్మనిచ్చాడు. అందుకే భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప జ్ఞానం ఆ భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే శుకమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు. కారణం ఏమి అంటే ఆ జ్ఞానమునకు చేరుకున్న వారు తప్ప భాగవతాన్ని అసలు అందించలేరని. పుట్టుకతో అంత వైరాగ్యము, అంతటి జ్ఞానము, అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయగలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు. అసలు సనాతన ధర్మమునకు సంబంధించినంత వరకు విశేషంగా లోకంలో ఉండేటటువంటి జనుల్ని ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గ్రంథములుగా పరిగణింపబడి ప్రచారంలో ఉన్నవి రామాయణ భారత భాగవతములే. అందులో శ్రీరామాయణం అంతా సూర్యవంశాన్ని వర్ణించింది. సూర్యవంశాన్ని వర్ణించినటువంటి వారు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని మహాభారతంలో వర్ణించినటువంటి వారు వ్యాస భగవానుడు. అది కాక సాక్షాత్తు జ్ఞానఫలముగా వర్ణింపబడినటువంటి భాగవతాన్ని లోకానికి అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడే. మహాభారతం పంచమ వేదము అని పిలువబడింది, 5వ వేదము అన్న స్థాయిని పొందింది. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడికి గురువులందరి పనుపున పూజ చేసి వ్యాస భగవానుణ్ణి తప్పకుండా స్మరించి తీరకపోతే సంవత్సరంలో ఒక రోజున అంతకన్నా ఘోరమైనటువంటి అపచారం లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారికి నమస్కారం చేయడానికి రావయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళి ఉందండి, మా అబ్బాయి పెళ్ళి ఉందండి, లేకపోతే మా బంధువుల గృహప్రవేశం ఉందండి అంటాడేమోనని గురువుల తరపున వ్యాస భగవానుడికి పూజ చేసేటటువంటి రోజులుగా మనకి ఆషాఢ శుద్ధ పూర్ణిమని నిర్ణయం చేశారు ఋషులు.